ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి సూర్యాస్తమిస్తున్న సమయంలో అనేకులు నానావిధ రోగముల చేత బాధింపబడుచున్న అనేకులను ఆయనకు తీసుకొని వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువు ప్రతి వాళ్ళ మీద చేతులు ఉంచినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుకుంటున్నారు. హల్లెలూయా. మరి ఒక వ్యక్తి మీద హస్త నిక్షేపణ చేసి ప్రార్థన చేసినప్పుడు చేతులు ఉంచినప్పుడు ఆ యొక్క వ్యక్తి స్వస్థత పొందుకోవాలి. నీ హస్త నిక్షేపణ బట్టి ఒక వ్యక్తి అభిషేకం పొందుకోవాలి. నీ హస్త నిక్షేపణ బట్టి ఒక వ్యక్తి మరి స్వస్థత పొందుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు హస్త నిక్షేపం చేసినప్పుడు అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏం జరుగుతుందంటే స్వస్థత పొందుకుంటున్నారు. అలాగా మరి ప్రభుని ప్రార్థించాలి. ప్రభు, నేను ఎవరి మీదనైతే చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నానో వాడు స్వస్థత పొందాలి. నేను ఎవరి మీదనైతే చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నానో వాడు అభిషేకం పొందుకోవాలని మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి మనం ఎలా ఉంటాము అంటే నిర్జీవ క్రియలు విడిచిపెట్టిన వారిగా ఉంటాము. విశ్వాసమైన ఢాలును చేత పట్టుకొని ఈ లోకంలో దేవుని కొరకు ఎదురు చూసేవారిగా ఉంటామని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క హస్త నిక్షేపణ గురించి మరొక వాక్యాన్ని మనము పరిశీలన చేసినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయము 16వ వచనము చూద్దాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 16వ వచనము మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఆ బిడ్డలను ఎత్తి కౌగులించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొద్దకి కొంతమంది తమ చిన్న బిడ్డలను తీసుకుని వచ్చినప్పుడు శిష్యులు ఆటంకపరుస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు అంటే, చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపని వారు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెబుతూ మరి దేవుని యొక్క రాజ్యము ఇలాంటి వాడిని అని చెప్తూ చిన్న బిడ్డలను ఎత్తుకొని కౌగలించి వారి మీద చేతుల నుంచి ఆశీర్వదించను. మరి హస్త నిక్షేపణ చేసినప్పుడు ఒక వ్యక్తికి ఏమి రావాలంటే ఆశీర్వాదం అనేది రావాలి. హల్లెలూయా. ప్రభువా, మరి నేను ఎవరి మీద అయితే హస్త నిక్షేపణ చేస్తున్నా ఆ యొక్క వ్యక్తి ఆశీర్వదింపబడాలి అని ప్రభువుని మనం ప్రాధాన్యపడుకునేటట్లుగా ఉండాలి. ఇంకా అనేకమైన హస్త నిక్షేపణ గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఇంకా కిందకి మనం చూసినట్లయితే మృతుల పునరుద్ధానం గురించి ఎదురు చూసేవారిగా ఉండాలి. మృతుల పునరుద్ధానం మరి క్రీస్తు మరి ప్రథమ ఫలముగా మృతుల్లో నుండి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైనప్పుడు ఆ మృతుల పునరుద్ధానం గురించి యేసుక్రీస్తు ప్రభు యొక్క 12 శిష్యులు అపోస్తలుడైన పౌలు ఇప్పటి నుండి